హలో స్టూడెంట్స్, ఈరోజు మనం జామెట్రికల్ అండర్స్టాండింగ్ ఆఫ్ కాంప్లెక్స్ నంబర్స్ అండర్స్టాండింగ్ ద లోకస్ గురించి నేర్చుకోబోతున్నాం. జామెట్రికల్ అండర్స్టాండింగ్ ఆఫ్ కాంప్లెక్స్ నంబర్ లోకస్. ఫస్ట్ ఫార్ములా distance formula. ఇప్పుడు mod z is equal to x plus iy అయితే mod zకి ఫార్ములా తెలుసు మనకు, స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఇది ఫార్ములా, మెథడ్ ఆఫ్ ఫైండింగ్ మాడ్యులస్. కానీ జామెట్రికల్గా mod zకి మీనింగ్ ఏమి అంటే mod z ఈజ్ ద డిస్టెన్స్. మాడ్యులస్ మీన్స్ జామెట్రికల్గా మీనింగ్ వచ్చేసి డిస్టెన్స్ అవుతుంది. mod z ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ద డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ టు ఇట్. ఇది మాడ్యులస్ టాపిక్ కవర్ చేసేటప్పుడు తెలుసుకున్నాం. mod z వచ్చేసి డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ టు ఇట్. అంటే జామెట్రికల్గా సపోజ్ ఇక్కడ z1 అనే పాయింట్ ఉంటే ఈ డిస్టెన్స్ని we will denote as mod z. జామెట్రీలో అండర్స్టాండింగ్ వచ్చేసి మాడ్యులస్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ద డిస్టెన్స్ మెజర్డ్ ఫ్రమ్ ఆరిజిన్ టు దట్ పాయింట్. నెక్స్ట్ మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నాం. ఇది కూడా మాడ్యులసే, మాడ్యులస్ ఆఫ్ వాట్ z1 మైనస్ z2. దీని మీనింగ్ వచ్చేసి జామెట్రికల్గా డిస్టెన్స్ బిట్వీన్ z1 అండ్ z2. ఎక్కడైనా సరే ఈ విధంగా మనకు మాడ్యులస్ కనపడితే ఇట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ z1 అండ్ z2 అని అర్థం. చూడండి, సపోజ్ పాయింట్ P డిస్టెన్స్ మనకు PQ, z1 క్యూని z2 అనుకుందాం. ట్రయాంగిల్ లా ప్రకారం లేదా వెక్టార్స్ ఫస్ట్ ఇయర్లో వెక్టార్స్లో OPQ వచ్చేసి OQ మైనస్ పొజిషన్ వెక్టార్ ఆఫ్ Q మైనస్ పొజిషన్ వెక్టార్ ఆఫ్ P అవుతుంది. OQ z2 మైనస్ z1. PQ అంటే ఏమి? డిస్టెన్స్ బిట్వీన్ P అండ్ Q, z1 అండ్ z2. కాబట్టి ఫస్ట్ పాయింట్ వచ్చేసి మాడ్యులస్ అంటే డిస్టెన్స్. mod z అంటే ఆరిజిన్ నుంచి -0 అని రాసుకోవచ్చు. ఆరిజిన్ నుంచి జెడ్కు ఉండే డిస్టెన్స్ని mod z అంటాం. z1 మైనస్ z2 mod అంటే డిస్టెన్స్ బిట్వీన్ z1 అండ్ z2 అని మీనింగ్ వస్తుంది. జామెట్రికల్గా ఎక్స్ప్లెనేషన్ చేయాలంటే ఈ విధంగా చేయొచ్చు. నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్. mod z is equal to r. mod z అంటే ఏమి? డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ టు ఇట్. ఈ డిస్టెన్స్ దేనికి ఈక్వల్? r అనేది ఒక కాన్స్టెంట్ అన్నప్పుడు ఇట్ రిప్రజెంట్స్ జామెట్రికల్లీ, ఇట్ రిప్రజెంట్స్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ విత్ సెంటర్ ఆరిజిన్ అండ్ రేడియస్ r. ఇది ఈక్వేషన్ ఆఫ్ ఎ సర్కిల్. చూడండి, mod z ఆరిజిన్ నుంచి z వరకు ఉండే డిస్టెన్స్ని r అని ఇస్తే, ఇప్పుడు ఇక్కడి నుంచి సర్కిల్ ఫామ్ చేస్తే సెంటర్ ఏమవుతుంది? 0 అవుతుంది. ఏ డిస్టెన్స్ తీసుకున్నా కూడా మీకు కాన్స్టెంట్ ఏమవుతుంది? రేడియస్. ఇవన్నీ రేడియస్లు కాబట్టి ఇప్పుడు ఒక థ్రెడ్కి ఒక పార్టికల్ని టైఅప్ చేసి ఒక 5 మీటర్స్ ఉండే థ్రెడ్ తీసుకొని ఒక పార్టికల్ని ట్రై చేసి ఇట్లా రొటేట్ చేస్తే ఆ పార్టికల్ అనేది ఏ పాత్లో మూవ్ అవుతుంది? సర్కులర్ పాత్లో రొటేట్ అవుతుంది. ఎందుకు? డిస్టెన్స్ సేమ్ కాబట్టి. ఎప్పుడైనా సరే డిస్టెన్స్ కాన్స్టెంట్ ఉంటే దెన్ z మూవ్స్ అలాంగ్ దిస్ సర్కులర్ డైరెక్షన్. ఈ z అనేది ఎక్కడైనా తీసుకోవచ్చు మనం. కాబట్టి లోకస్ ఆఫ్ z, లోకస్ మీన్స్ పాత్.
path that the particle moves is called the locus. Mod z is equal to r is the equation of a circle. Center is origin and radius is r. Next, it is also equation of a circle. కాబట్టి ఇప్పుడు ఆరిజిన్ అనేది వేరే పాయింట్కి షిఫ్ట్ అయ్యింది. తర్వాత ఇక్కడ -0 అనుకుంటే ఆరిజిన్ 0, సెంటర్ 0 అవుతుంది. ఇక్కడ సెంటర్ అనేది ఆరిజిన్ కాకుండా ఆరిజిన్ నుంచి z0కి షిఫ్ట్ అయ్యింది. ఈజ్ ఏ సర్కిల్ రిప్రజెంట్స్ ఏ సర్కిల్ విత్ సెంటర్ z0 అండ్ రేడియస్ ఆర్, ఇక్కడ ఉండేది రేడియస్ అవుతుంది, ఇక్కడ ఉండే పాయింట్ దాని ఆ సర్కిల్ యొక్క సెంటర్ అవుతుంది. అంటే జస్ట్ ఆర్జిన్ అనేది సెంటర్ కాకుండా ఇక్కడ z0 అనే పాయింట్ ఉందనుకుందాం. దీన్ని బేస్ చేసుకొని ఆర్ అనే రేడియస్తో ఒక సర్కిల్ ఫామ్ చేస్తే ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు సెంటర్ వచ్చేసి z0 అవుతుంది, రేడియస్ వచ్చేసి r అవుతుంది. ఇన్ దిస్ ఈక్వేషన్ z లైస్ ఆన్ ద సర్కిల్ హూ సెంటర్ ఈజ్ z0 అండ్ రేడియస్ ఈజ్ r. అంటే ఇది కూడా సర్కిల్ ఈక్వేషన్. ఇది మెయిన్ మనం వాడే మెయిన్ ఈక్వేషన్ వచ్చేసి ఇది. నెక్స్ట్ అంటే సర్కిల్ గురించి డిస్కస్ చేస్తున్నాం మనం. థర్డ్ ఫామ్ z బార్ని mod z హోల్ స్క్వేర్ కూడా రాయొచ్చు. a bar z plus b is equal to 0 is also a circle with center -a and radius square root of mod a whole square minus b. ఇది జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ఎ సర్కిల్ z బార్. ఇక్కడ a అంటే వేర్ a is a complex number. a is a complex number అండ్ ఇక్కడ b కనబడుతుంది. b is a any real number. 5 కానీ 6 కానీ is any real number. సో ఇట్ ఈస్ ద జనరల్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్. ఇది ఎక్కడి నుంచి వచ్చి ఉంటుంది అంటే స్టాండర్డ్ ఫామ్ నుంచి వచ్చి ఉంటుంది. స్టాండర్డ్ ఫామ్ ఏమి? ఈక్వేషన్ ఆఫ్ ఎ సర్కిల్ విత్ సెంటర్ z0 అండ్ రేడియస్ r. ఇది స్టాండర్డ్ ఫామ్. దీన్ని డిరైవ్ చేస్తే మనకి ఈ ఫామ్ వస్తుంది. ప్రూఫ్ చూద్దాం. స్టాండర్డ్ ఫామ్ ఆఫ్ సర్కిల్ ఈజ్ ఈక్వల్ టు r. అంటే కాన్స్టెంట్ రేడియస్ వచ్చేసి r, స్క్వైరింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఇక్కడ మాడ్యులస్ ప్రాపర్టీ వాడతాం. mod z హోల్ స్క్వేర్ని z ఇంటూ z బార్ అని రాసుకోవచ్చు అని తెలుసు మనకు. కాబట్టి mod z హోల్ స్క్వేర్ని z మైనస్ z0 ఇంటూ z మైనస్ z0 కాంజుగేట్ అని రాయొచ్చు. కాంజుగేట్ని స్ప్లిట్ చేయొచ్చు, అడిషన్లో కానీ సబ్ట్రాక్షన్లో కానీ విడివిడిగా రాయొచ్చు. z బార్ z0 బార్ ఇంటూ చేస్తాం. z ఇంటూ z బార్ మైనస్ z ఇంటూ z0 బార్ మైనస్ z0 ఇంటూ z బార్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు r స్క్వేర్. దీన్ని ఈ మైనస్ z0ని ఒక బ్రాకెట్లో రాద్దాం. మైనస్ z0 బార్ z. ఈ మైనస్ z0ని ఒక బ్రాకెట్లో రాసేస్తాం. z బార్. దీన్ని z0 హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. ప్లస్ ఆర్ యువతలకు వచ్చేస్తే మైనస్ ఆర్ అవుతుంది. ఇప్పుడు లెట్ a ఈజ్ ఈక్వల్ టు మైనస్ z0 అనుకుందాం. మైనస్ z0ని స్మాల్ a, z అంటే కాంప్లెక్స్ నెంబర్, a అనే కాంప్లెక్స్ నెంబర్తో డినోట్ చేద్దాం. ఈ పార్ట్ మొత్తం కాన్స్టెంట్ కాబట్టి దీన్ని b అనుకుందాం. b ఈజ్ ఈక్వల్ టు mod z0 హోల్ స్క్వేర్ r స్క్వేర్. ఇప్పుడు ఈ టూ వాల్యూస్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఇందాక రాసినటువంటి జనరల్ ఫామ్ వచ్చేస్తుంది. చూడండి, z బార్ మైనస్ z0 కాదు, ఇక్కడ మైనస్ z0 బార్ అని ఉంది. మైనస్ z0 ఏ అవుతే బార్ తీసుకుంటే మైనస్ z0 బార్కి ఏమని రాయాలి మనం? ఏ బార్ రాయాల్సి ఉంటుంది. ప్లస్ ఏ బార్ z
plus a z bar plus b is equal to 0. This is the general form. Z bar plus a z bar plus a bar z plus b is equal to 0. First, this is the general form of the circle. సెంటర్ వచ్చేసి మైనస్ ఏ అంటే ఇక్కడ రెండు కొద్దిగా కన్ఫ్యూజ్ కావడానికి ఛాన్స్ ఉంది. ఇది గుర్తుపెట్టుకుని, దట్ ఈస్ సెంటర్ ఈజ్ ఆల్వేస్ నెగటివ్ ఆఫ్ కోఎఫిషియంట్ ఆఫ్ జెడ్ బార్. ఈ ఈక్వేషన్లో జెడ్ బార్ ఎక్కడ ఉందో చూసుకోవాలి. ఆ జెడ్ బార్ యొక్క కోఎఫిషియంట్ ఏమవుతుంది? ఏ అవుతుంది. కాబట్టి సెంటర్ వచ్చేసి ప్లస్ ఏ కాదు, సెంటర్ వీ హ్యావ్ టు టేక్ యాజ్ మైనస్ ఏ. రేడియస్ ఇందాక మనం బీని ఏమనుకున్నాం? mod z naught హోల్ స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్. జెడ్ నాట్ని ఏ అని డినోట్ చేసాం కాబట్టి ప్లస్ బి ఆర్హెచ్ఎస్కి సెండ్ చేస్తే మైనస్ బి అవుతుంది. ఆర్ ఈజ్ నథింగ్ బట్ రేడియస్. కాబట్టి ఆ ఈక్వేషన్లో రేడియస్ని ఈ విధంగా డినోట్ చేస్తాం, మనం డిరైవ్ చేసుకుంటాం. సెంటర్ వచ్చేసి మైనస్ ఏ అవుతుంది, రేడియస్ వచ్చేసి స్క్వేర్ రూట్ ఆఫ్ mod a హోల్ స్క్వేర్ మైనస్ బి అవుతుంది. నెక్స్ట్ equation of perpendicular bisector of line joining 2 points z1 and z2 if జామెట్రికల్గా దీని మీనింగ్ చూడండి. మోడ్యులస్ అంటే డిస్టెన్స్ బిట్వీన్ జెడ్ అండ్ z1. దిస్ ఈజ్ ద డిస్టెన్స్ బిట్వీన్ జెడ్ అండ్ z2. డిస్టెన్స్ ఫ్రమ్ z1 ఫ్రమ్ z2. డిస్టెన్స్ ఆఫ్ z2 ఫ్రమ్ z1 నుంచి జెడ్కుండే డిస్టెన్సు, z2 నుంచి జెడ్కుండే డిస్టెన్స్ రెండు సేమ్ అని తెలిసినప్పుడు దెన్ z lies on the perpendicular bisector of line joining z1 and z2. కాంట చూడండి, z1 z2. ఇక్కడ z ఉందనుకుందాం, పాయింట్ ఏ పాయింట్ బి, ఇది పి అనుకుందాం z. దీని ప్రకారము దిస్ డిస్టెన్స్ మస్ట్ బి ఈక్వల్ టు దిస్ డిస్టెన్స్. జెడ్ నుంచి z1కు ఉండే డిస్టెన్సు, జెడ్ నుంచి z2కు ఉండే డిస్టెన్స్ సేమ్ అయితే ఇది ఏమై కావాలి? మిడ్ పాయింట్ కావాలి. ఇక్కడ ఒక పర్పెండికులర్ బైసెక్టార్ తీసుకుంటే ఏ పాయింట్ తీసుకున్నా కూడా, ఈ పర్పెండికులర్ బైసెక్టార్ మీద ఏ పాయింట్ తీసుకున్నా కూడా దట్ పాయింట్ ఈజ్ ఈక్విడిస్టెన్స్ ఫ్రమ్ z1 అండ్ z2. చూడండి, కొల జెడ్ ఇక్కడ అనుకో, జెడ్ మైనస్ z1 ఈజ్ ఈక్వల్ టు జెడ్ మైనస్ z2. కాబట్టి జామెట్రికల్గా దీని మీనింగ్ ఏమి? జెడ్ లైస్ లేదా లోకస్ ఆఫ్ జెడ్ లైస్ ఎగ్జాక్ట్లీ ఆన్ ద పర్పెండికులర్ బైసెక్టర్ ఆఫ్ లైన్ జాయినింగ్ z1 అండ్ z2. Next, this one represents, if this one, then z ఈ విధంగా ఎప్పుడైనా సరే కండిషన్ కనపడితే then z lies, then it represents the equation of line joining z1 and z2. So it is an equation of line joining z1 and z2. z1 z2 ని జాయిన్ చేసే లైన్ యొక్క ఈక్వేషన్ ఇది.
చూడండి, సపోజ్ ఏని Z1 అనుకుందాం, పాయింట్ బిని Z2 అనుకుందాం, లోకస్ Z అనుకుందాం. దిస్ డిస్టెన్స్ ప్లస్ దిస్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు AB. స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ఇది. ఈ 2 డిస్టెన్సెస్ని యాడ్ చేస్తే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఎంతైతే ఉంటుందో ఎగ్జాక్ట్గా అంతే రావాలి. ఏపీ డిస్టెన్స్ ఏమి Z మైనస్ Z1, బీబీ డిస్టెన్స్ ఏమి Z మైనస్ Z2, ఏబీకి డిస్టెన్స్ ఏమి Z1 మైనస్ Z2. కాబట్టి దీనికి జామెట్రికల్గా ఇట్ ఈజ్ ఏ ఈక్వేషన్ ఆఫ్ ఏ లైన్ సెగ్మెంట్ జాయినింగ్ Z1 అండ్ Z2. Next, equation of arc. Argument of Z is equal to alpha. Z అనే కాంప్లెక్స్ నెంబర్ యొక్క యాంగిల్ ఆల్ఫా అని తెలిస్తే ఆర్గ్యుమెంట్ ఎప్పుడు -π టు +π మధ్యలోనే ఉండాలని చెప్పినాను. ప్రిన్సిపల్ ఆర్గ్యుమెంట్. దెన్ Z denotes represents a arc with origin as initial point. ఈ విధంగా ఎక్కడైనా కనపడితే జామెట్రికల్గా ఇది ఒక రే, ఆర్క్ కాదు సారీ, ఇట్ ఈజ్ ఏ రే ఈక్వేషన్. మనం ఈక్వేషన్ ఆఫ్ రే గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ విధంగా ఎక్కడైనా కనపడితే దిస్ ఈజ్ అన్ ఈక్వేషన్ ఆఫ్ ఏ రే హూజ్ ఇనీషియల్ పాయింట్ ఈజ్ ఆరిజిన్. ఇట్లా Z అనుకుంటే దిస్ రే మేకింగ్ అన్ యాంగిల్ ఆల్ఫా విత్ ద పాజిటివ్ X యాక్సిస్. కాబట్టి ఇది జామెట్రికల్గా దేన్ని డినోట్ చేస్తుంది? ఇట్ ఈజ్ ఏ రే హూజ్ ఇనీషియల్ పాయింట్ ఈజ్ ఆరిజిన్. Arc Z minus Z0 is equal to alpha, where alpha belongs to -π to +π, also denotes a ray. Then Z represents a ray with Z0 as initial పాయింట్. ఈసారి ఇనీషియల్ పాయింట్ ఆరిజిన్ కాకుండా ఎక్కడో చోట ఇక్కడ ఉంటుంది Z0. ఇక్కడ నుంచి ఫామ్ అయ్యే రేని డినోట్ చేస్తుంది. యాంగిల్ X యాక్సిస్కి ప్యారల్గా ఒక లైన్ డ్రా చేస్తే X యాక్సిస్తో ఎంతైతే యాంగిల్ చేస్తుందో ఈ లైన్తో కూడా అంతే యాంగిల్ చేస్తుంది. కాబట్టి దీస్ టూ ఆర్ ద ఈక్వేషన్స్ ఆఫ్ రే. ఈక్వేషన్ ఆఫ్ రే. చూడండి మళ్ళీ ఒకసారి. mod Z is the distance from the origin, Z minus Z0, Z1 minus Z2. Geometrically it is the distance between Z1 and Z2. ఎప్పుడైనా సరే డిస్టెన్స్ కాన్స్టెంట్ అయితే ఇట్ ఈజ్ ఎ సర్కిల్ ఈక్వేషన్ విత్ సెంటర్ ఆరిజిన్ అండ్ రేడియస్ ఆర్. ఇట్ ఈజ్ ఆల్సో ఏ సర్కిల్ equation with center Z0 and radius R. General form of a circle Z bar plus A Z bar plus A bar Z plus B is equal to 0 is also represents equation of circle with center Z bar coefficient minus A, radius వచ్చేసి ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి, mod A whole square minus B. నెక్స్ట్ పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఆఫ్ లైన్ జాయినింగ్ 2 పాయింట్స్కి ఈక్వేషన్ వచ్చేసి డిస్టెన్స్ ఫ్రమ్ Z1 మస్ట్ బి ఈక్వల్ టు డిస్టెన్స్ ఫ్రమ్ Z2. ఇట్లా డిస్టెన్సెస్ ఈక్వల్ అయితే దెన్ Z lies exactly on the perpendicular bisector of line joining Z1 and Z2. నెక్స్ట్ వచ్చేసి ఈక్వేషన్ ఆఫ్ ఎ రే. యాంగిల్ తెలిస్తే చాలు,
if angle of argument of z is alpha, then it denotes a ray with origin as initial point. Origin ఇంకో చోటికి షిఫ్ట్ చేస్తే ఇనిషియల్ పాయింట్ని, ఇట్ ఈస్ ఆల్సో ద ఈక్వేషన్ ఆఫ్ ఎ రే హూజ్ ఇనిషియల్ పాయింట్ ఈజ్ z0. ఇప్పుడు దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ చేద్దాం. జామెట్రికల్ అండర్స్టాండింగ్ బాగా నేర్చుకుంటే ఏమవుతుంది అంటే ప్రాబ్లమ్స్ని మనం చాలా ఈజీగా లెంతీగా కాకుండా షార్ట్కట్లో సాల్వ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎగ్జాంపుల్, నెక్స్ట్ let the distance is 9, find the maximum and minimum value of this one. లాస్ట్ క్లాస్లో ఈ ప్రాబ్లం యాజ్ ఇట్ ఈజ్ ఇదే ప్రాబ్లమ్ని సాల్వ్ చేసాం. ఇప్పుడు ఇంకొక మెథడ్లో జామెట్రికల్ అండర్స్టాండింగ్ ప్రకారం ఈ ప్రాబ్లం చేద్దాం. లేదా ఫస్ట్ జస్ట్ నిన్న ఏదైతే సొల్యూషన్ చేశానో మళ్ళీ ఒకసారి చేయడానికి ట్రై చేస్తాను. నేను ఈ వాల్యూ ఇచ్చారు, ఆ డిస్టెన్స్ కనుక్కోవాల్సి ఉంటుంది. ఫస్ట్ మనం ఏం చేయాలి, దీన్ని ఇది వచ్చేటట్టు మార్చుకోవాల్సి ఉంటుంది. z -5 -7 రాసేసి -5 రాసాం కాబట్టి +5 -7 రాసాం కాబట్టి +7 రాసేస్తాం. మళ్ళీ ఈ 4 టర్మ్స్ క్యాన్సిల్ అయిపోయి యాస్టీస్కి ఇదే వస్తుంది. మళ్ళీ ఇక్కడ ఏముంది -2 -3i. దీనివల్ల లాభం ఏం జరుగుతుందంటే ఈ 3 z1 అనే కాంప్లెక్స్ నెంబర్ అనుకుందాం. ఈ 2 యాడ్ చేస్తే 3 అవుతుంది, ఈ 2 యాడ్ చేస్తే +4 అవుతుంది. మోడ్యులస్ లోపల 2 కాంప్లెక్స్ నెంబర్స్ కనబడుతున్నాయి మనకు, z1 z2. ట్రయాంగిల్ ఇన్ఈక్వాలిటీ వాడతాం. ట్రయాంగిల్ ఇన్ఈక్వాలిటీ mod z1 mod z2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఇక్కడ డిఫరెన్స్ ఉంటుంది, ఇక్కడ అడిషన్ ఉంటుంది విడివిడిగా. ఫస్ట్ ట్రయాంగిల్ ఇన్ఈక్వాలిటీ వాడితే ఇది z1 అనుకుందాం, ఇది z2 అనుకుందాం. మోడ్ z1 మైనస్ z2 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఇది ఈ రెండు ఒకటే. ఆర్హెచ్ఎస్ సైడ్ ఏముంటుంది, సమ్ ఉంటుంది. ఈ మోడ్యులస్ ప్రాబ్లంలో 9 అని ఇచ్చారు. దీనికి మోడ్యులస్ కనుక్కుంటే మనకు √3² + 4² √25 5 అని వస్తుంది. (9 + 5 4). లాస్ట్ క్లాస్లో ఈ విధంగా చేసాం మనం. మినిమం వాల్యూ వచ్చేసి 4, మ్యాక్సిమం వాల్యూ వచ్చేసి 14. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. ఇప్పుడు జామెట్రికల్ ప్రకారం చేద్దాం. జామెట్రీని అర్థం చేసుకుంటూ చేయడానికి ట్రై చేద్దాం. ఇది ఫస్ట్ మెథడ్. ట్రయాంగిల్ ఇన్ఈక్వాలిటీని వాడి ఆన్సర్ని తెప్పించాం మనం. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఇప్పుడు క్యాలిక్యులేషన్ బేస్ అయితే నేను చెప్పేటప్పుడు సరిగా వినకున్నా కూడా స్టెప్స్ చూస్తే మీకు అర్థమైపోతాయి. కానీ జామెట్రీ ప్రకారం చేసే ప్రాబ్లమ్స్కి ఈ ఎక్స్ప్లెనేషన్ జాగ్రత్తగా వింటేనే మీకు సొల్యూషన్ అనేది అర్థమవుతుంది. లేదంటే చూడడానికి అంత అర్థం కాకపోవచ్చు. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా వినండి. ఇందాక మనం లోకస్ ఈక్వేషన్స్ని వాడతాం. గివెన్ ఫస్ట్ ఈక్వేషన్, అర్థం చేసుకుందాం. దీని మీనింగ్ జామెట్రీ ప్రకారం వాళ్ళు మనకు ఏమి ఇవ్వడం జరిగింది అనేది ఆలోచిస్తే, ఇట్ ఈస్ ద సర్కిల్ ఈక్వేషన్. మైనస్ కామన్ తీస్తే 5 + 7i ఈజ్ ఈక్వల్ టు 9. ఇది ఏ ఫామ్లో ఉంది, mod z - z0 ఈజ్ ఈక్వల్ టు r. ఇది చూస్తేనే మనకు గుర్తు రావాలి, ఫిగర్ అనేది మైండ్లో వచ్చేసి ఉండాలి. ఇట్ రిప్రజెంట్స్ ఎ సర్కిల్ విత్ సెంటర్ 5,7 అండ్ రేడియస్ 9. ఇది ఒక సర్కిల్ ఈక్వేషన్. ఇది ఒక సర్కిల్. జెడ్ అనేది ఆ సర్కిల్ పైన లై అవుతుంది. ఆ సర్కిల్ యొక్క సెంటర్ ఏమి, సెంటర్ ఈజ్ 5,7 అండ్ రేడియస్ ఈజ్ 9. ముందు దీన్ని మార్క్ చేయడానికి ట్రై చేద్దాం. జెడ్ ఎక్కడెక్కడ ఉంటుందో మనకు తెలుస్తుంది. సర్కిల్, దిస్ వన్ ఈజ్ వన్ సర్కిల్ whose center is 5,7, C1 అనుకుందాం. 5,7 and radius is
9. జామెట్రికల్ ప్రకారం మనం కాన్సెప్ట్ని ఫిగర్ని అర్థం చేసుకోవాలనుకుంటున్నాం. ఇది సర్కిల్ ఈక్వేషన్. సెంటర్ తెలుసు, సెంటర్ మార్క్ చేస్తున్నాను. రేడియస్ 9 అని ఇచ్చారు కాబట్టి రేడియస్ ఏమవుతుంది 9. ఇప్పుడు జెడ్ లైస్ ఆన్ దిస్ సర్కిల్. ఎక్కడైనా ఉండొచ్చు, ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ పాయింట్స్. జెడ్ అనేది ఈ సర్కిల్ అంబడి ఈ పాత్ అంబడి మూవ్ అవుతుంది. అది ఏ పాయింట్ అయినా మనం తీసుకోవచ్చు. కాబట్టి లోకస్ ఆఫ్ జెడ్ ఈజ్ సర్కిల్. ఇప్పుడు వాడు మనల్ని ఏమడిగాడు, ఫైండ్ ద మ్యాక్సిమం అండ్ మినిమం వాల్యూ ఆఫ్. క్వశ్చన్ తీసుకుంటాం. జెడ్ -2 - 3i. దీని మీనింగ్ ఈక్వల్ టు లేదు చూడండి. ఈక్వల్ టు ఉంటే ఇది ఇంకొక సర్కిల్ అవుతుంది. ఇక్కడ ఈక్వల్ టు లేదు. దీని మీనింగ్ వచ్చేసి డిస్టెన్స్ బిట్వీన్ జెడ్ అండ్ 2, 3. మనం కనుక్కోవాల్సింది డిస్టెన్స్ ఫ్రమ్ జెడ్. జెడ్ ఎక్కడ లై అవుతుంది, ఈ సర్కిల్ పైన లై అవుతుంది. ఈ సర్కిల్ పైన ఉండేటటువంటి ఒక పాయింట్కి 2, 3 అనే పాయింట్కి మధ్యలో డిస్టెన్స్ కనుక్కోవాలి. చాలా డిస్టెన్సెస్ ఉన్నాయి ఇక్కడ. మనం ఈ డిస్టెన్స్లలో మినిమం డిస్టెన్స్ ఎంత, మ్యాక్సిమం డిస్టెన్స్ ఎంత అనేది కనుక్కోవాలి. ముందు 2, 3 సపోజ్ ఇక్కడ ఉందనుకుందాం. C2 అనుకుందాం. ఆ పాయింట్ని 2, 3 C2 అనుకుందాం. ఇప్పుడు ఈ పాయింట్ నుంచి ఈ సర్కిల్ పైన ఉండే పాయింట్స్కి మినిమం డిస్టెన్స్ ఎంత, మ్యాక్సిమం డిస్టెన్స్ ఎంత. మినిమం ఒకటే డిస్టెన్స్ ఉంటుంది, మ్యాక్సిమం ఒకటే డిస్టెన్స్ ఉంటుంది. ఆ మినిమం కనుక్కోవాలి, మ్యాక్సిమం కనుక్కోవాలి. ఫస్ట్ మనం చేయాల్సిన పని వచ్చేసి ఈ C1 అనే పాయింట్, C2 అనే పాయింట్ తెలుసు కాబట్టి C1కి C2కి మధ్యలో ఉండే డిస్టెన్స్ కనుక్కోవడానికి ట్రై చేద్దాం. C1 C2. C1 ఎంత పాయింట్ 5, 7. C2 2, 3. డిస్టెన్స్ ఫార్ములా వాడతాం. x2 - x1 y2 - y1 అని. 2 మైనస్ లేదా 5 - 2 హోల్ స్క్వేర్, 7 - 3 హోల్ స్క్వేర్, 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16, √25 5. మనకు 2 పాయింట్స్ తెలుసు కాబట్టి C1 C2కి డిస్టెన్స్ వచ్చేసి ఎంత వచ్చింది, 5 వచ్చింది. కాబట్టి మనకేం తెలుసు, రేడియస్ 9 అని తెలుసు. C1కి C2కి డిస్టెన్స్ ఏమి 5 అని తెలుసు. ఇప్పుడు మన క్వశ్చన్ వచ్చేసి ఫ్రమ్ దిస్ పాయింట్ జెడ్కి 2, 3కి మధ్యలో ఉండే డిస్టెన్స్ ఎప్పుడు మినిమం అవుతుంది. చూడండి, ఇక్కడ పాయింట్ ఉంది, ఇక్కడ జెడ్ తీసుకున్నాం అనుకో కొద్దిగా ఎక్కువ ఉంది, ఇక్కడ డిస్టెన్స్ తీసుకుంటే కొద్దిగా తక్కువ ఉంది. తక్కువ ఇక్కడికి వచ్చే లోపలికి స్ట్రైట్ లైన్ ఎక్స్టెండ్ చేస్తే జెడ్ అనేది ఇక్కడ తీసుకున్నప్పుడు మాత్రమే మనకు మినిమం డిస్టెన్స్ రావడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి ఇక్కడ ఉండే అన్ని పాయింట్స్లలో ఇక్కడ ఉండే పాయింట్ తీసుకున్నప్పుడు మాత్రమే ఈ డిస్టెన్స్ అనేది ఏమవుతుంది. సపోజ్ ఇఫ్ జెడ్ లైస్ హియర్, దెన్ ద డిస్టెన్స్ బిట్వీన్ జెడ్ అండ్ దిస్ పాయింట్ బికమ్స్ మినిమం డిస్టెన్స్. అన్నిటికంటే చిన్న డిస్టెన్స్ ఇది. ఒకవేళ మ్యాక్సిమం డిస్టెన్స్ కావాలనుకో, ఇక్కడి నుంచి ఇది మ్యాక్సిమం, ఇది మ్యాక్సిమం. ఒకవేళ జెడ్ అనేది ఇక్కడ లై అవుతే దెన్ దిస్ డిస్టెన్స్ ఈజ్ మ్యాక్సిమం అండ్ దిస్ డిస్టెన్స్ ఈజ్ మినిమం. మనం మినిమం డిస్టెన్స్ కనుక్కోవాలి, మ్యాక్సిమం డిస్టెన్స్ కనుక్కోవాలి. ముందు మ్యాక్సిమం డిస్టెన్స్ అంటే ఇక్కడి నుంచి ఇక్కడి వరకు డిస్టెన్స్ ఎంత. ఆల్రెడీ ఈ పార్ట్ ఎంత 9, ఈ పార్ట్ ఎంత 5. 9 + 5 14. అంటే C1 C2 + R1. C1 C2 5 + 9 14 ఈజ్ ద మ్యాక్సిమం డిస్టెన్స్. మినిమం డిస్టెన్స్ అంటే మనకి ఈ పార్ట్ మాత్రమే కావాలి అన్నప్పుడు ఈ పార్ట్లో నుంచి సెంటర్ C1 నుంచి ఈ పార్ట్ని సబ్ట్రాక్షన్ చేస్తాం. అంటే ఫ్రమ్ టోటల్ ఇది రేడియసే కదా, ఇక్కడి నుంచి ఇది 9 అయితే ఇక్కడి నుంచి ఇక్కడికి కూడా ఏమవుతుంది, రేడియస్ ఏమవుతుంది 9. 9లో నుంచి ఏం సబ్ట్రాక్ట్ చేయాలి, మనం 5 సబ్ట్రాక్ట్ చేయాల్సి ఉంటుంది. మాడ్యులస్ అంటే ముందు డిఫరెన్స్ 5 - 9, 9 - 5 ఏదున్నా కూడా మళ్ళీ మాడ్యులస్ తీసుకుంటాం కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది +4. ఫస్ట్ మెథడ్లో చేసినా కూడా మినిమం 4 వచ్చింది, మ్యాక్సిమం 14 వచ్చింది. జామెట్రికల్గా ఏమైతే మనకు టైం సేవ్ అవుతుంది. ఇదంతా రాయం, మనం చేసేటప్పుడు జస్ట్ ఫిగర్ని బేస్ చేసుకొని రాసేస్తాం. చూడండి మళ్ళీ ఒకసారి ఇక్కడ చూస్తే మీకు ఏం అర్థం కాదు, ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మాత్రమే అర్థమవుతుంది మీకు. మళ్ళీ ఒకసారి వాడిచ్చిన ఫస్ట్ కాన్సెప్ట్ ప్రకారము సెంటర్ వచ్చేసి 5, 7 అవుతుంది, రేడియస్ వచ్చేసి 9 అవుతుంది.
ఈ రేడియస్ వచ్చేసి 9, ఇది C1 అనుకుందాం. నెక్స్ట్ క్వశ్చన్ అర్థం చేసుకోండి. క్వశ్చన్లో ఇది ఇంకొక సర్కిల్ కాదు, జస్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద డిస్టెన్స్. ఆ డిస్టెన్స్ కూడా చాలా డిస్టెన్సెస్ వస్తాయి మనకు. మినిమం కనుక్కోవాలి, మ్యాక్సిమం కనుక్కోవాలి. ఇంకొక పాయింట్, దీన్ని మైనస్ కామన్ తీస్తే 2 + 3, 2, 3 అనే పాయింట్ని మార్క్ చేస్తాం. 2, 3, దీన్ని C2 అనుకుందాం. ఫస్ట్ మనం ఏం చేయాలి, ఈ డిస్టెన్స్ కనుక్కోవాలి. C2 C1 డిస్టెన్స్ కనుక్కుంటే ఏమొచ్చింది మనకు 5 వచ్చింది. ఈ డిస్టెన్స్ 9, ఈ డిస్టెన్స్ 5. ఇంకా మనం కనుక్కోవాల్సిందల్లా ఈ పాయింట్ నుంచి జెడ్ ఎక్కడైనా లై చేయొచ్చు. ఇక్కడ మినిమం డిస్టెన్స్ ఎప్పుడు వస్తుంది, ఇది మినిమం డిస్టెన్స్, ఇది మినిమం డిస్టెన్స్. టోటల్ 9 రేడియస్, ఇది 9 అయితే ఈ రేడియస్ కూడా ఏమవుతుంది 9. ఈ 9లో నుంచి 5 సబ్ట్రాక్షన్ చేస్తే ఈ డిస్టెన్స్ ఏమొస్తుంది 4 వస్తుంది. మ్యాక్సిమం కావాలి అన్నప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మ్యాక్సిమం అవుతుంది. ఇది 9, ఇది 5, 9 + 5 ఏమవుతుంది 14. ఇంకొక ప్రాబ్లం చేద్దాం. అనదర్ ఎగ్జాంపుల్, సేమ్ సిమిలర్ ప్రాబ్లం. ఫస్ట్ ఇన్ఈక్వాలిటీ, దీని అర్థం చేసుకుందాం. ఈ ప్రాబ్లం ఏంటో కొద్దిగా మీకు క్లియర్ అవుతుంది. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, మనం ఈక్వల్ టు తీసుకుందాం ఫస్ట్, లెస్ దెన్ గురించి తర్వాత ఆలోచిద్దాం. ఇది సర్కిల్ ఈక్వేషన్, ఇది సర్కిల్ ఈక్వేషన్ అని తెలుసు మనకు. సెంటర్ ఏమి మైనస్ కామన్ తీసిన తర్వాత వచ్చే కాంప్లెక్స్ నెంబర్ సెంటర్ అవుతుంది. సెంటర్ ఈస్ 3, 2 అండ్ రేడియస్ ఈస్ 2. ఫస్ట్ మనం జెడ్ ఎక్కడ ఉందో తెలిసిపోతుంది. ఈ సర్కిల్ని మనము డ్రా చేస్తే జెడ్ ఎక్కడ ఉంటుంది, జెడ్ లైస్ ఆన్ ద సర్కిల్. ముందు సర్కిల్ డ్రా చేయడానికి ట్రై చేద్దాం. సర్కిల్ డ్రా చేయడానికి ట్రై చేద్దాం. సెంటర్ ఏమి 3, 2. ఒక నిమిషం. సెంటర్ వచ్చేసి 3, 2 మార్క్ చేయాలి. 1, 2, 3 అనుకుందాం. 1, 2, 3 అంటే x3 y2. మీకు అర్థం కావడం కోసం x యాక్సిస్ y యాక్సిస్ కూడా డ్రా చేయడం జరిగింది. 3, 2. చూడండి, హారిజాంటల్ డిస్టెన్స్ ఏమవుతుంది 3 అవుతుంది. వర్టికల్ డిస్టెన్స్ ఏమవుతుంది 2 అవుతుంది. ఈ వర్టికల్ డిస్టెన్స్ ఎంత 2, హారిజాంటల్ డిస్టెన్స్ ఏమవుతుంది 3 అవుతుంది. ఇప్పుడు సెంటర్ 3, 2, రేడియస్ హౌ మచ్ 2. ఇప్పుడు దీన్ని సెంటర్గా తీసుకొని రేడియస్ని 2 తీసుకుంటే మళ్ళీ ఎగ్జాక్ట్గా సర్కిల్ అనేది ఎక్కడ టచ్ అవుతుంది, ఖచ్చితంగా ఎక్స్ యాక్సిస్ని టచ్ కావాల్సిందే. కాబట్టి ఇక్కడ వర్టికల్ డిస్టెన్స్ 2 అని ఇచ్చారు, రేడియస్ కూడా 2 అన్నారు. కాబట్టి దీన్ని సెంటర్ తీసుకొని రేడియస్ ఎగ్జాక్ట్గా 2 తీసుకొని జాయిన్ చేస్తే మనకు సర్కిల్ అనేది ఎక్స్ యాక్సిస్ని టచ్ అవుతుంది. సర్కిల్ అనేది ఎక్స్ యాక్సిస్ని టచ్ అవుతుంది. నెక్స్ట్ మనం కనుక్కోవాల్సింది ద డిస్టెన్స్ బిట్వీన్ దీస్ 2. దీని దగ్గరకు వద్దాం. 2z - 6 + 5y. డిస్టెన్స్ బిట్వీన్ 2z అండ్ దిస్ కాంప్లెక్స్ నెంబర్. మనకు z కావాలి కానీ 2z తర్వాత ముందు z గురించి ఆలోచిద్దాం. 2 కామన్ తీస్తే ఇది వస్తుంది. z గురించి తెలిసిన తర్వాత ఆ ఆన్సర్ని 2తో ఇంటూ చేస్తే మనకు సరిపోతుంది. నెక్స్ట్ సెంటర్ మైనస్ కామన్ తీస్తే దీన్ని అర్థం చేసుకోండి. దీని మీనింగ్ ఏమి, ఇది ఇంకొక సర్కిల్ కాదు, ఈక్వల్ టు ఉంటే సర్కిల్ అవుతుంది. మనకు కనుక్కోవాల్సిందల్లా 3, 5, 2 అనే పాయింట్కి జెడ్ అనే పాయింట్కి మధ్యలో ఉండే డిస్టెన్స్ కనుక్కోవాలి. ఆ డిస్టెన్స్ కూడా మ్యాక్సిమం కూడా అవసరం లేదు, మనకు మినిమం మాత్రమే కనుక్కోమన్నారు. ఈ 3, 5, 3, -5/2ని మార్క్ చేయడానికి ట్రై చేద్దాం. 3 అంటే హారిజాంటల్ డిస్టెన్స్ వచ్చేసి 3 అవుతుంది. 5/2 -5/2 కాబట్టి నెగిటివ్ సైడ్ వెళ్తాం. ఇక్కడ ఉంటుంది అనుకుందాం మనకు కావాల్సిన పాయింట్. ఈ డిస్టెన్స్ ఎంత 5/2. ఈ డిస్టెన్స్ వచ్చేసి 5/2. ఇక్కడ C2 ఉంది అనుకుందాం. ఇది C1, ఇది C2. కాబట్టి ఇక్కడ 3.2 ఫస్ట్ సర్కిల్ ఒక సెంటరు. మనకు కావాల్సిన పాయింట్ వచ్చేసి 3, -5/2ని మార్క్ చేస్తే ఇప్పుడు ఆలోచిద్దాం. ఈ జెడ్ అనేది ఎక్కడెక్కడ లై కావచ్చు, ఈ సర్కిల్ పైన జెడ్ అనేది ఎక్కడైనా ఉండొచ్చు.
ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్, ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్, ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్. కానీ ఇన్ని డిస్టెన్స్లలో మనకు మినిమం డిస్టెన్స్ కావాలి అంటే ఇది మినిమం డిస్టెన్స్ అవుతుంది. దిస్ ఈజ్ ద గోయింగ్ టు ద మినిమం డిస్టెన్స్ ఫ్రమ్ జెడ్ టు దిస్ పాయింట్. మ్యాక్సిమం కావాలనుకో దీన్ని ఎక్స్టెండ్ చేస్తాం, వాళ్ళు అడగలేదు. కానీ మ్యాక్సిమం కావాలి అంటే ఒకవేళ జెడ్ అనేది ఇక్కడ లై అయినప్పుడు మాత్రమే డిస్టెన్స్ అనేది మ్యాక్సిమం ఉంటుంది. ఈ పాయింట్ నుంచి ఇక్కడికి మ్యాక్సిమం డిస్టెన్స్ ఉంటుంది. జెడ్ అనేది ఈ సైడ్ ఉన్నప్పుడు ద డిస్టెన్స్ ఏమవుతుంది, మినిమం అవుతుంది. ఈ డిస్టెన్స్ ఆల్రెడీ తెలుసు మనకు. ఈ డిస్టెన్స్ ఏమి 5/2. దేర్ఫోర్ మినిమం ఆఫ్ జెడ్ మైనస్ ఇంత 5/2. కానీ మనకు బయట ఏముంది, 2 ఉంది. ఈ 5/2 అనేది దీనికి మాత్రమే మినిమం డిస్టెన్స్ అవుతుంది. దేర్ఫోర్ మినిమం ఆఫ్ మాడ్యులస్ని 2తో ఇంటూ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ కూడా ఆన్సర్ని 2తో ఇంటూ చేస్తే ఫైనల్ ఆన్సర్ ఏమొస్తుంది మనకు, 5 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. క్యాలిక్యులేషన్స్ కూడా ఇంత టైం పట్టదు. మీరు జామెట్రీ ప్రకారం కాన్సెప్ట్ పర్ఫెక్ట్గా ఉంటే జస్ట్ ఫిగర్స్ని డ్రా చేసేసి ఆన్సర్ని చెప్పవచ్చు. ఒకవేళ మ్యాక్సిమం డిస్టెన్స్ కావాలనుకో డయామీటర్, ఈ డయామీటర్ తీసుకుంటాం. ఈ రేడియస్ 2, ఈ రేడియస్ 2, 2 + 2, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు లెంత్ ఏమవుతుంది, 4 అవుతుంది. ఈ స్మాల్ పార్ట్ ఎంత, 5/2. 4 + 5/2 చేస్తే మ్యాక్సిమం డిస్టెన్స్ వస్తుంది. జస్ట్ ఈ డిస్టెన్స్ మాత్రమే ఏమవుతుంది, మినిమం. మీకు క్వశ్చన్ అర్థం కావాలి. అడిగిన దాని ప్రకారం ఫస్ట్ జెడ్ గురించి మాట్లాడుతున్నాం మనం. ఈ ఈక్వేషన్ తీసుకొని, లేదా ఇంకొక విషయం మర్చిపోయినా, ఇక్కడ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అని ఉంది. ఇప్పుడు ఈక్వల్ టు 2 అన్నప్పుడు ఈ పాయింట్ అనేది ఎక్కడైనా ఉండొచ్చు. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 అంటే ఈ లోపల కూడా ఎక్కడైనా ఉండొచ్చు. దిస్ ఈజ్ ద పోర్షన్ వేర్ జెడ్ మే లై. ఈక్వల్ టు ఉన్నప్పుడు ఇక్కడ మాత్రమే ఉండాలి, సర్కంఫరెన్స్ పైన మాత్రమే ఉండాలి. ఇక్కడ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అని ఇచ్చారు కాబట్టి జెడ్ మే లై ఇన్ ఎనీ వన్ ఆఫ్ దిస్ షేడెడ్ పోర్షన్. లోపల ఉండొచ్చు, బయట ఉండొచ్చు. కానీ మనం మినిమంకి వచ్చే లోపలికి ఈ పాయింటే తీసుకుంటాం, మ్యాక్సిమంకి వచ్చే లోపలికి ఈ పాయింట్ తీసుకుంటాం. నెక్స్ట్ సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఆల్ కాంప్లెక్స్ నంబర్స్ Z1 అండ్ Z2. ఇప్పుడు 2 కాంప్లెక్స్ నెంబర్స్ ఉన్నాయి. ఇంతకుముందు ప్రాబ్లంలో జెడ్ అనేది ఒకటి మాత్రమే ఉంది. ఇక్కడ మనకు Z1 అనే కాంప్లెక్స్ నెంబర్, Z2 అనే కాంప్లెక్స్ నెంబర్ సాటిస్ఫైయింగ్ దీస్ 2. ఫస్ట్ వచ్చేసి mod Z1 ఈజ్ ఈక్వల్ టు 12. దీంట్లో నుంచి కొద్దిగా ఇన్ఫర్మేషన్ తీసుకొని జెడ్ ఎక్కడ లై అవుతుందో చూసుకోవాలి. దీంట్లో నుంచి మనం ఇన్ఫర్మేషన్ తీసుకొని Z2 ఎక్కడుందో చూసుకోవాలి. ఇప్పుడు Z1 ఎక్కడెక్కడ ఉండొచ్చో తెలుసు, Z2 ఎక్కడెక్కడ ఉండొచ్చో తెలుసు. క్వశ్చన్ వచ్చేసి ఫైండ్ ద మినిమం వాల్యూ ఆఫ్ ద దిస్ వన్. అంటే దీని అర్థం ఏమి, వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద డిస్టెన్స్ బిట్వీన్ Z1 అండ్ Z2. Z1కి Z2కి మధ్యలో డిస్టెన్స్ కనుక్కోవాలి. ఆ డిస్టెన్స్ ఎట్లుండాలి, మినిమం డిస్టెన్స్ మాత్రమే కనుక్కోవాలి. ఇప్పుడు మీకు కొద్దిగా క్లారిటీ వస్తుంది. కొద్దిగా జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ mod Z1 ఈజ్ ఈక్వల్ టు 12 అని ఇచ్చారు. దీంట్లో సెంటర్ ఇది సర్కిల్ ఈక్వేషనే కదా. సెంటర్ ఏమవుతుంది, ఆరిజిన్ అవుతుంది. ఇక్కడ ఏం లేదు కాబట్టి -0 అనుకుంటే సెంటర్ ఆరిజిన్. రేడియస్ ఏమవుతుంది, 12. ఈ ఇన్ఫర్మేషన్ ప్రకారము Z1 ఎక్కడ లై అవుతుందో చెప్పగలం. Z1 లైస్ ఆన్ ఏ సర్కిల్ హూజ్ సెంటర్ ఈజ్ ఆరిజిన్ అండ్ రేడియస్ ఈజ్ 12. Z1 అనేది ఈ సర్కిల్ మీద లై అవుతుంది. సపోజ్ పాయింట్ ఆరిజిన్ C1 అనుకుందాం. ఆరిజిన్ రేడియస్ ఈ కన్సిడర్ రేడియస్ ఎంత ఇచ్చారో అలా 12. ఇప్పుడు Z1 అనేది ఈ సర్కిల్ పైన ఏ పాయింట్ అయినా కావచ్చు. ఈ సర్కిల్ ఈ పాతంబడి మూవ్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు Z1 ఎక్కడుందో తెలుసు మనకు. Z1 లైస్ ఆన్ దిస్ సర్కిల్. ఇప్పుడు Z2 ఎక్కడుందో, ఇప్పుడు Z1 ఎక్కడుంది, Z2 ఎక్కడుంది అని తెలిసినప్పుడు మాత్రమే ఆ 2 పాయింట్స్ మధ్యలో డిస్టెన్స్ కనుక్కోవడానికి వీలవుతుంది. కాబట్టి Z1 గురించి తెలుసు. ఇప్పుడు Z2ని ప్లాట్ చేయడానికి ట్రై చేద్దాం. Z2 కోసము మైనస్ కామన్ తీస్తే దిస్ ఈజ్ ద గివెన్ ఈక్వేషన్. ఇది కూడా సర్కిల్ ఈక్వేషనే. Z2 అనేది కూడా సర్కిల్ మీనే లై అవుతుంది. ఆ సర్కిల్ యొక్క సెంటర్ ఏమి, 3,4. రేడియస్ ఎంత, 5. 3,4 C2 అనుకుందాం. C2 R2. సపోజ్ ఇక్కడ ఉందనుకుందాం పాయింట్.
3,4 C2. C2 3,4 అనేది ఇక్కడ ఉందనుకుందాం. ఇప్పుడు దీన్ని సెంటర్గా తీసుకొని సెకండ్ సర్కిల్ యొక్క రేడియస్ ఎంత 5, R2 వాల్యూ ఈజ్ 5. ఇక్కడ నుంచి 5 రేడియస్ తీసుకొని ఇంకొక సర్కిల్ డ్రా చేస్తే ఆ సర్కిల్ పైన Z2 లై అవుతుంది. దానికంటే ముందు ఎప్పుడైనా సరే 2 పాయింట్స్ తెలిసినప్పుడు డిస్టెన్స్ బిట్వీన్ దోస్ 2 పాయింట్స్ కనుక్కుందాం. ఈ 2 పాయింట్స్ల మధ్యలో డిస్టెన్స్ ఫార్ములా వాడతాం. 9 + 16 √25 ఏమొస్తుంది 5. అంటే దిస్ డిస్టెన్స్ ఈజ్ 5. ద డిస్టెన్స్ బిట్వీన్ C1 అండ్ C2 ఈజ్ 5. ఇప్పుడు మనం C2ని సెంటర్ తీసుకొని C2 నుంచి రేడియస్ ఎంత తీసుకోవాలి 5 తీసుకోవాలి. ఇది సెంటర్. ఇక్కడి నుంచి రేడియస్ 5 తీసుకొని ఒక సర్కిల్ని డ్రా చేస్తే ఆ సర్కిల్ C1ని టచ్ అవుతుంది. ఎందుకు? ఈ డిస్టెన్స్ కూడా 5 కదా. రేడియస్ను 5 తీసుకొని ఒక సర్కిల్ని డ్రా చేస్తే సెకండ్ సర్కిల్ ఇట్లా వస్తుంది మీకు. దిస్ ఈజ్ ద సెకండ్ సర్కిల్ వీఆర్ గోయింగ్ టు గెట్. అర్థమైంది కదా. C2 సెంటర్ తీసుకొని రేడియస్ 5 తీసుకుంటే ఈ డిస్టెన్స్ కూడా మనకు 5 అని వచ్చింది కాబట్టి ఎగ్జాక్ట్గా సర్కిల్ అనేది C1ని టచ్ అవుతూ ఇట్లా వెళ్తుంది. ఈ టోటల్ డిస్టెన్స్ ఇది 5, ఇది 5. ఇప్పుడు మనం ఆలోచిస్తాం. దీని పాయింట్ A అనుకుందాం, దీని పాయింట్ B అనుకుందాం. Z1 అనేది ఎక్కడైనా ఉండొచ్చు ఫస్ట్ సర్కిల్ పైన, Z2 అనేది ఈ సర్కిల్ పైన ఎక్కడైనా లై ఉండొచ్చు. మనం మినిమం డిస్టెన్స్ కావాలి అంటే ఖచ్చితంగా Z1 B దగ్గర ఉండాలి, Z2 A దగ్గర ఉన్నప్పుడు మాత్రమే మనకు మినిమం డిస్టెన్స్ వస్తుంది. ఒకవేళ మ్యాక్సిమం డిస్టెన్స్ కావాలి అన్నప్పుడు E2 తీసుకుంటాం. Z2 అనేది ఇక్కడ ఉండి Z1 అనేది ఇక్కడ ఉన్నప్పుడు మనకు మ్యాక్సిమం డిస్టెన్స్ వస్తుంది. మినిమం డిస్టెన్స్ కావాలి అన్నప్పుడు ఈ స్మాల్ పోర్షన్ తీసుకుంటాం. ఇప్పుడు మనకు కావాల్సిందల్లా క్యాలిక్యులేషన్స్ ఇవన్నీ చేయాల్సిన అవసరం ఏం లేదు. ఫిగర్ని చూసి ఈ ఏబీని చెప్పేయచ్చు. ఏబీ, ఇఫ్ యూ వాంట్ ఏబీ, మినిమం డిస్టెన్స్ ఏబీ కావాలి అంటే ఇక్కడ ఓ అనుకుంటే ఓబీలో నుంచి ఏం సబ్ట్రాక్ట్ చేయాలి ఓఏ. ఓ నుంచి బి డిస్టెన్స్లో నుంచి ఓఏని సబ్ట్రాక్ట్ చేస్తే మనకు రిమైనింగ్ పోర్షన్ ఏమొస్తుంది, ఈ స్మాల్ పోర్షన్ వచ్చేస్తుంది. కాబట్టి ఏబి. ఓ నుంచి బి డిస్టెన్స్ ఎంత 12. ఓఏ డిస్టెన్స్, ఓఏ అనేది డయామీటర్. ఇది 5 అయినప్పుడు ఇది 5 అవుతుంది. రేడియస్ 5 అయినప్పుడు డయామీటర్ ఏమవుతుంది 10 అవుతుంది. 5 + 5 ఎంత 10. కాబట్టి ద మినిమం 2. ఆప్షన్ ఈజ్ 2. నెక్స్ట్ ఇంకొక సిమిలర్ ఎగ్జాంపుల్, సేమ్ అదే విధంగా ఉంటుంది. మీరే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అగైన్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద మినిమం వాల్యూ ఆఫ్ Z1 - Z2. డిస్టెన్స్ బిట్వీన్ Z1 అండ్ Z2 ఏముండాలి, మినిమం ఉండాలి. మెథడ్ 1 ప్రకారం చేస్తే చాలా లెంతీగా అవుతుంది. అదే మనకు కొద్దిగా అర్థం చేసుకొని జామెట్రీ ప్రకారం చేస్తే కొద్దిగా సింపుల్గా వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ Z1కి Z2కి మధ్యలో డిస్టెన్స్ కావాలి అంటే Z1 ఎక్కడ ఉంటుందో తెలియాలి మనకు. దానికోసం ఈ ఈక్వేషన్ ఇచ్చారు చూడండి. mod Z1 given mod Z1 ఈజ్ ఈక్వల్ టు 9. సర్కిల్ ఈక్వేషన్ ఇది. సెంటర్ ఎంత 0, ఆరిజిన్, రేడియస్ ఎంత 9. ఫస్ట్ ఈ సర్కిల్ని ప్లాట్ చేద్దాం మనం. Z1 ఎక్కడ ఉంటుందో తెలిసిపోతుంది మనకు. Z1 లైస్ ఆన్ ద circle whose center is origin and radius is 9. ఇంతకుముందు రేడియస్ 12 అని ఇచ్చినారు, ఇప్పుడు రేడియస్ ఏమి ఇచ్చారు 9 అని ఇచ్చారు. Z1 ఎక్కడ ఉండొచ్చు, Z1 మూవ్స్ అలాంగ్ దిస్ పాత్. ఈ సర్కిల్ పైన ఎక్కడైనా సరే Z1 ఉండొచ్చు. మనం ఏ పాయింట్ అయినా సరే Z1గా తీసుకోవచ్చు. నెక్స్ట్ Z2 గురించి తెలిసి ఉండాలి మనకు. Z2 అనదర్ సర్క్యులర్ ఈక్వేషన్ ఈజ్ గివెన్. ఇది కూడా సర్కిలే. Z2 లైస్ ఆన్ ఏ సర్కిల్ హూజ్ సెంటర్ లైస్ ఆన్ 3,4 అండ్ రేడియస్ ఈజ్ 4. ఇంకొక సర్కిల్ని డ్రా చేయాల్సి ఉంటుంది. రేడియస్ ఎంత 4. ఇప్పుడు C1 తెలుసు, C2 తెలుసు. ఒకవేళ C2 ఇక్కడ ఉందనుకుందాం. C2 ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సిన పని వచ్చేసి C1కి C2కి మధ్యలో ఉండే డిస్టెన్స్ని కనుక్కోవడానికి ట్రై చేస్తాం. C1 C2 ఈ 2 పాయింట్స్ మధ్యలో డిస్టెన్స్
x2 minus x1 3 minus 0 whole square 4 minus 0 whole square 3 square 4 square root 25 5. C1కి C2కి మధ్యలో ఉండే డిస్టెన్స్ ఏమొచ్చింది మనకు 5 వచ్చింది. ఈ డిస్టెన్స్ వచ్చేసి 5. ఇప్పుడు సెకండ్ సర్కిల్ని డ్రా చేయడానికి ట్రై చేద్దాం. సెకండ్ సర్కిల్ యొక్క సెంటర్ వచ్చేసి 3,4 దగ్గర సెంటర్. రేడియస్ ఎంత తీసుకోవాలి? 4 తీసుకోవాలి. ఇక్కడి నుంచి రేడియస్ 4 తీసుకుంటే ఈ ప్రాబ్లంలో సెకండ్ సర్కిల్ ఖచ్చితంగా దీన్ని టచ్ అవుతుంది. కాబట్టి చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు డిస్టెన్స్ ఎంత? 9, రేడియస్ 9. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు 5, టోటల్ 9, ఇది 5. 9లోంచి 5 సబ్ట్రాక్షన్ చేస్తే ఈ పార్ట్ ఎంత వస్తుంది మనకు? 4 వస్తుంది. మనం C2ని సెంటర్గా తీసుకొని ఎగ్జాక్ట్గా 4ని రేడియస్గా తీసుకుంటున్నాం కాబట్టి నువ్వు సర్కిల్ని డ్రా చేస్తే నీకు ఈ విధంగా వస్తుంది సర్కిల్. దిస్ ఈజ్ ద సెకండ్ సర్కిల్, రేడియస్ 4. ఇప్పుడు ఈ 2 సర్కిల్స్ అనేటివి టచ్ అవుతున్నాయి అంటే మినిమం డిస్టెన్స్ ఈజ్ 0. ఒకదానిపైన ఒకటి టచ్ అవుతుంది కాబట్టి మినిమం డిస్టెన్స్ ఏమవుతుంది? 0 అవుతుంది. మ్యాక్సిమం డిస్టెన్స్ వచ్చేసి ఇది అవుతుంది. ఒకవేళ పాయింట్ ఇక్కడ ఉన్నప్పుడు మ్యాక్సిమం డిస్టెన్స్ అడగలేదు. ఒకవేళ మ్యాక్సిమం డిస్టెన్స్ కావాలనుకో, ఇది రేడియస్ 4, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కూడా రేడియస్ కాబట్టి 4 + 4 ఏమవుతుంది? 8 ఈజ్ ద మ్యాక్సిమం వాల్యూ అవుతుంది. మినిమం వాల్యూ వచ్చేసి ఏమవుతుంది? 0 అవుతుంది. Z1 Z2 touches each other, therefore మినిమం వాల్యూ ఏమవుతుంది? 0 అవుతుంది. చూడండి, క్యాలిక్యులేషన్స్ కూడా చాలా తగ్గినాయి. ఏమంటే కొద్దిగా కాన్సెప్ట్ని బాగా అర్థం చేసుకొని జామెట్రీ ప్రకారం ఇవన్నీ మార్క్ చేసుకుంటే జస్ట్ చూసి ఆన్సర్ చెప్పేయచ్చు మనం. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. కాంప్లెక్స్ నంబర్ z ఈజ్ గివెన్ యాజ్ x + iy. కండిషన్ ఈజ్ ఆల్సో గివెన్. వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద లోకస్ అంటే సాల్వ్ చేసిన తర్వాత వచ్చే ఈక్వేషన్ స్ట్రైట్ లైనా, సర్కిలా, ఎక్స్ యాక్సిసా చెప్పడాన్ని మనం జామెట్రికల్గా ఎక్స్ప్లెయిన్ చేయడాన్ని లోకస్ అంటాం. ఒక్కోసారి ఫైండ్ ద లోకస్ ఆఫ్ z అంటారు. లేదా ఇక్కడ ఆప్షన్స్ చూడండి, ఇట్ ఈస్ ఎదర్ ఎక్స్ యాక్సిస్, స్ట్రైట్ లైనా, సర్కిలా, లేదా నన్ ఆఫ్ ద అబోనా. ఫస్ట్ మెథడ్ ప్రకారం ఎప్పుడైనా సరే లోకస్ కనుక్కోవాల్సి వచ్చినప్పుడు, జామెట్రికల్ ప్రకారం చేయాల్సి వచ్చినప్పుడు వాడిచ్చిన కండిషన్ని తీసుకొని, ఫస్ట్ మెథడ్ వాడిచ్చిన కండిషన్ తీసుకొని z ఉన్న ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయాలి? x + iy సబ్స్టిట్యూట్ చేయాల్సి ఉంటుంది. ఇది బేసిక్ మెథడ్. ఎక్కడెక్కడ z కనబడితే అక్కడక్కడ x + iy సబ్స్టిట్యూట్ చేయాల్సి ఉంటుంది. ఇది కొద్దిగా ఆర్డర్లో అరేంజ్ చేసుకుందాం. రియల్ పార్ట్ ఒకటే ఉంది, ఇమాజినరీ పార్ట్ i కామన్ తీస్తే y - 5, ఇక్కడ కూడా i కామన్ తీస్తే y + 5. వాళ్ళు ఏమి ఇచ్చారు? మాడ్యులస్ అంటే న్యూమరేటర్కి డినామినేటర్కి సపరేట్గా మాడ్యులస్ చేయొచ్చు. దీనికి మాడ్యులస్ చేస్తే √x². ఇక్కడ 1 ఉంది కాబట్టి ఒకటేసారి డైరెక్ట్గా రాసేస్తున్నాను, అవతలకి పంపించేస్తే దీనికి మాడ్యులస్ ² స్క్వైరింగ్ ఆన్ బోత్ సైడ్స్ a² + b² - 2ab. ఇక్కడ a + b హోల్ స్క్వేర్ రాస్తాం, y². 5² అంటే 25 + 2ab అంటే 10y. y² x² y² x² 25 క్యాన్సల్. -10i అవతలకి వెళ్తే +10i. 20y = 0. y = 0 దీన్ని డినోట్ చేస్తుంది? x యాక్సిస్ని డినోట్ చేస్తుంది. దట్ ఈస్, ఇట్ ఈస్ నథింగ్ బట్ ద లోకస్ ఆఫ్ z ఈజ్ x యాక్సిస్. ఇది ఫస్ట్ మెథడ్, క్యాలిక్యులేషన్ మెథడ్. కొద్దిగా లెంతీగా ఉన్నా కూడా ఈజీగానే ఉంటుంది. ఇప్పుడు జామెట్రికల్గా చేస్తే ఇంకా చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇది ఫస్ట్ మెథడ్ అనుకుందాం. జామెట్రికల్ అండర్స్టాండింగ్ ప్రకారము దీన్ని తీసుకుంటే డినామినేటర్ని RHSకి పంపించేస్తే ఇది వస్తుంది. z - 5y = z + 5y. మైనస్ కామన్ తీస్తే -5y. ఇది ఏ విధంగా కనబడుతుంది మనకు? z - z1 = z - z2. Distance from z1 is equal to distance from z2 means the z lies on the perpendicular bisector. ఇది z1, ఇది z2 అనుకుందాం.
పర్పెండిక్యులర్ బైసెక్టర్ మీద ఏ పాయింట్ తీసుకున్నా కూడా ఈ డిస్టెన్స్ ఈక్వల్ అవుతుంది కాబట్టి జెడ్ లైస్ లోకస్ ఆఫ్ జెడ్ ఈస్ పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఆఫ్ లైన్ జాయినింగ్ Z1 అండ్ Z2 అనే కాన్సెప్ట్ని యూజ్ చేస్తే చూడండి, ఇది Z1 వాల్యూ ఈజ్ 5i, Z2 వాల్యూ ఈజ్ -5i, ఇది Z మైనస్ Z1, ఇది Z మైనస్ Z2 ఫామ్లో ఉంది. సో జామెట్రికల్గా ప్లాట్ చేస్తే +5i ఇక్కడ ఉంటుంది, -5i ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు ఈ రెండింటి నుంచి ఈక్వి డిస్టెన్స్లో ఉండేది ఎక్స్ యాక్సిస్ అవుతుంది. ఈ ఎక్స్ యాక్సిస్ పైన నువ్వు ఏ పాయింట్ తీసుకున్నా కూడా దిస్ ఈజ్ ఈక్వి డిస్టెన్స్. ఏ పాయింట్ తీసుకున్నా కూడా కాబట్టి ద లైన్ విచ్ ఈస్ ద పాయింట్స్ విచ్ ఆర్ ఈక్వి డిస్టెన్స్ ఫ్రమ్ +5i అండ్ -5i ఈజ్ ద పర్పెండిక్యులర్ బైసెక్టర్. ఆ పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఏమవుతుంది ఇక్కడ ఎక్స్ యాక్సిస్ చూస్తేనే చెప్పొచ్చు. ఈ రెండిటికి ద లైన్ జాయినింగ్ ద 5i అండ్ -5i పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్ యాక్సిస్. జామెట్రికల్గా మన మైండ్లో ఫిగర్ వచ్చింది అంటే ప్రాబ్లం చేయకుండానే డైరెక్ట్గా ఆన్సర్ చేసేయచ్చు. ఫస్ట్ మెథడ్లో ఏం చేస్తాం, చేసుకుంటూ వెళ్తే ప్రాబ్లమ్ని y ఈజ్ ఈక్వల్ 0 వచ్చింది, ఎక్స్ యాక్సిస్ అని ఐడెంటిఫై చేసాం. ఇక్కడ జామెట్రికల్గా ప్లాట్ చేసి మనకు కండిషన్స్ తెలిసినందుకు జస్ట్ చూస్తేనే మనకి ఆన్సర్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంది. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఒమేగా వాల్యూ గివెన్ mod z ఈజ్ ఈక్వల్ టు 1. మనకు z లైస్ ఆన్ ద ఇమాజినరీ యాక్సిస్ అంటే y యాక్సిస్ పైన z ఉంటుంది, z లైస్ ఆన్ ద రియల్ యాక్సిస్ అంటే x యాక్సిస్ మీద లై అవుతుంది, z లైస్ ఆన్ ద యూనిట్ సర్కిల్, నన్ ఆఫ్ ద అబోవ్. ఫస్ట్ మెథడ్ మామూలుగా జనరల్గా చేయడానికి ట్రై చేస్తా. ఫస్ట్ మెథడ్ ఏమి, z ఉన్న ప్లేస్లో x ప్లస్ iy సబ్స్టిట్యూట్ చేస్తాం. మోడ్లెస్ 1 అన్నాడు కాబట్టి ఆ కాన్సెప్ట్ని తీసుకొని చేసుకుంటూ వెళ్తాం. గివెన్ mod z ఈజ్ ఈక్వల్ టు mod ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 1 z మైనస్ 1. ఇక్కడ డినామినేటర్లో z మైనస్ 1 అని ఉంది, న్యూమరేటర్ కూడా z ముందర i ఉండకూడదు. z ముందర i ఉండకూడదు అంటే పైన న్యూమరేటర్ని డినామినేటర్ని iతోన ఇంటూ చేయొచ్చు, లేదా i² వాల్యూ ఎంత -1, లేదా -i² వాల్యూ ఏమవుతుంది +1. -1 ఉన్న చోట i² రాయొచ్చు, 1 ఉన్న చోట -i² రాయొచ్చు. ఇక్కడ 1 బదులు -i² రాసుకుందాం. -i² రాసుకుందాం. -i కామన్ తీద్దాం. -i కామన్ తీస్తే ఇక్కడ +z వస్తుంది, -i కామన్ తీస్తే ఇక్కడ +i వస్తుంది. విడివిడిగా mod ఆఫ్ -i, mod i వచ్చేసి 1, mod ఆఫ్ -i కూడా వచ్చేసి ఏమవుతుంది 1 అవుతుంది. i అంటే 0 + 1 × i అని రాయొచ్చు. ఎవరికైనా ఇబ్బంది ఉంటే i అంటే 0 + 1 × i, దీనికి మోడ్లెస్ అంటే 0² + 1² ఏమవుతుంది +i కానీ -i కానీ మోడ్లెస్ చేస్తే ఏమొస్తుంది 1 వస్తుంది. 1 వస్తుంది. ఇది రాయాల్సిన అవసరం లేదు, ఇది మాత్రమే రాస్తాం. i ఈజ్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ మెథడ్లో ఏం చేయాలి, z ప్లేస్లో x ప్లస్ iy రాస్తాం. మోడ్లెస్ ఈజ్ ఈక్వల్ టు 1. ఇమాజినరీ పార్ట్ i కామన్ తీస్తే ఇమాజినరీ పార్ట్ వస్తుంది, ఇది రియల్ పార్ట్. i కామన్ తీస్తే ఇమాజినరీ పార్ట్ వస్తుంది. మోడ్లెస్ చేయమన్నారు కాబట్టి మోడ్లెస్ చేస్తాం. రియల్ పార్ట్ హోల్ స్క్వేర్, ఇమాజినరీ పార్ట్ హోల్ స్క్వేర్. డినామినేటర్ని అవతల పంపించేస్తాం ఒకటేసారి. x² + y - 1 హోల్ స్క్వేర్, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఒకటేసారి a + b హోల్ స్క్వేర్ రాసేస్తాం. x² y² x² y² +1 +1 క్యాన్సిల్ అవుతుంది. 4y ఈజ్ ఈక్వల్ టు 0. y ఈజ్ ఈక్వల్ టు 0 మీన్స్ ఇట్ ఈస్ నథింగ్ బట్ x యాక్సిస్. x యాక్సిస్ అంటే ఇమాజినరీ యాక్సిసా రియల్ యాక్సిసా? x యాక్సిస్ మీన్స్ రియల్ యాక్సిస్. దెన్ z లైస్ ఆన్ ద రియల్ యాక్సిస్. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఇది మెథడ్ 1, నార్మల్ మెథడ్, లెంతీ మెథడ్, జనరల్ మెథడ్. ఇంకొక రకంగా కూడా చేయొచ్చు, ప్రాపర్టీస్ని యూజ్ చేసి లాస్ట్ ప్రీవియస్ క్లాసెస్లలో mod ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 1,
ఇక్కడ ఈ ప్రాపర్టీ వాడచ్చు, mod z హోల్ స్క్వేర్ z ఇంటూ z బార్ అనే కాన్సెప్ట్ని వాడచ్చు మనం. ఇప్పుడు దీన్ని ఒమేగా ఇంటూ ఒమేగా బార్ లేదా ఫస్ట్ స్క్వైరింగ్ ఆన్ బోత్ సైడ్స్, దీన్ని ఒమేగా ఇంటూ ఒమేగా బార్ అని రాయొచ్చు. ఒమేగా వాల్యూ ఈజ్ గివెన్, ఒమేగా బార్ ఈజ్ ఈక్వల్ టు 1. కాంజుగేట్ని స్ప్లిట్ చేయొచ్చు, లోపల ఉండే అన్ని టర్మ్స్కి కాంజుగేట్ రాయొచ్చు. 1కి కాంజుగేట్ 1 అవుతుంది, -iకి కాంజుగేట్ వచ్చేసి +i, జెడ్కి కాంజుగేట్ వచ్చేసి z బార్, జెడ్కి కాంజుగేట్ z బార్ అవుతుంది, -iకి కాంజుగేట్ ఏమవుతుంది +i అవుతుంది. మల్టిప్లికేషన్ 1 + iz బార్ -iz minus into plus minus I squared z into z bar by z into z bar plus zi minus z bar I minus I square is equal to 1. I square is equal to 1. నెక్స్ట్ డినామినేటర్ ఇక్కడ రాస్తాం. I square బదులు -1 సబ్స్టిట్యూట్ చేస్తే మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది ప్లస్ ప్లస్ z బార్, డినామినేటర్ని ఇక్కడికి సెండ్ చేద్దాం, ప్లస్ zi మైనస్ z బార్ I స్క్వేర్ బదులు -1 సబ్స్టిట్యూట్ చేస్తే మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది +1 +1 +1 z బార్ క్యాన్సిల్ అవుతుంది, నెగిటివ్ యువతలకు వచ్చేస్తే పాజిటివ్ అవుతుంది. ఈ రెండు సేమ్ టర్మ్స్ 2i z బార్ ఈజ్ ఈక్వల్ టు, ఇది ఇక్కడికి సెండ్ చేద్దాం, ఈ రెండు సేమ్ అవుతాయి. అప్పుడు 2i z క్యాన్సల్డ్, z మైనస్ z బార్ ఈజ్ ఈక్వల్ 0. కాంజుగేట్ ప్రాపర్టీస్లలో ఇది చెప్పుకున్నాం మనం, యాడ్ చేస్తే 2 రియల్ పార్ట్ ఆఫ్ z వస్తుంది, సబ్ట్రాక్షన్ చేస్తే 2i ఇమాజినరీ పార్ట్ ఆఫ్ z వస్తుంది. సబ్ట్రాక్షన్ చేస్తే 0 వచ్చింది అంటే ఇమాజినరీ పార్ట్ 0, దెన్ z ఈజ్ ప్యూర్లీ రియల్. Z is a purely real. Z lies on purely real axis. Option B is the correct option. ఇట్లా గుర్తొస్తే ఇట్లా కూడా చేయొచ్చు. లేదా లాస్ట్ అండ్ ఫైనల్గా జామెట్రికల్ మెథడ్ ప్రకారము ఇంత క్యాలిక్యులేషన్ చేయాల్సిన అవసరం ఏముండదు. జామెట్రికల్ మెథడ్ ప్రకారము థర్డ్ మెథడ్ ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 1 అని ఇవ్వడం జరిగింది. స్క్వైరింగ్ ఆన్ బోత్ సైడ్స్, ఫస్ట్ మెథడ్లో ఏ విధంగా అయితే చేస్తున్నామో అదే విధంగా చేస్తాం. దీన్ని z ఇంటూ z కాంజుగేట్ అని రాయొచ్చు. లేదా ఒక నిమిషం, లేదా ఇది అవసరం. థర్డ్ మెథడ్లో ఈ +1 బదులు -i స్క్వేర్ అని రాస్తాం. 1 -i కామన్ తీస్తే నీకు z +i అని వస్తుంది, కింద z -iకి మాడ్యులస్ 1 అవుతుంది. ఇంక ఈ -i రాయాల్సిన అవసరం ఉండదు, ఈ రిలేషన్ మాత్రమే రాద్దాం. z +i z - i ఈజ్ ఈక్వల్ టు 1. జామెట్రికల్గా z లైస్ ద పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఆఫ్ లైన్ జాయినింగ్ i అండ్ -i. చూడండి, ఇక్కడ i ఉంటుంది, ఇక్కడ -i ఉంటుంది. ఈ ఈక్వేషన్ వచ్చేసి డిస్టెన్స్ ఫ్రమ్ i to z మస్ట్ బి ఈక్వల్ టు డిస్టెన్స్ ఫ్రమ్ -i to z. కాబట్టి ఈ డిస్టెన్స్ సేమ్ ఉండాలి అన్నప్పుడు దిస్ ఈజ్ ద పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఆఫ్ లైన్ జాయినింగ్ i అండ్ -i. ఇక్కడ ఎక్కడ పాయింట్ ఉన్నా కూడా ఈ డిస్టెన్స్ ఈక్వల్ అవుతుంది, ఈ డిస్టెన్స్ ఈక్వల్ అవుతుంది. కాబట్టి పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఏమవుతుంది మనకు x యాక్సిస్ అవుతుంది. కాబట్టి సో లైన్ జాయినింగ్ z లైస్ ఆన్ ద పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఆఫ్ లైన్ జాయినింగ్
ఐ అండ్ మైనస్ ఐ. ఐ మైనస్ ఐ లైన్ షైన్, ఈ లైన్ సెగ్మెంట్కి పర్పెండిక్యులర్గా ఉండేది ఎక్స్ యాక్సిస్ కాబట్టి దేర్ ఫోర్ జెడ్ లైస్ ఆన్ ఎక్స్ యాక్సిస్. ఆన్ ఎక్స్ యాక్సిస్ అంటే జెడ్ లైస్ ఆన్ ద రియల్ యాక్సిస్, ఆప్షన్ బి. కాబట్టి 3 మెథడ్స్ చెప్పాను. ఈ జామెట్రికల్గా మన కాన్సెప్ట్స్ కొద్దిగా స్ట్రాంగ్ అయినప్పుడు కొద్దిగా ఈజీగా సాల్వ్ చేసి ఆన్సర్ని తొందరగా ఐడెంటిఫై చేయడానికి వీలవుతుంది. కాబట్టి నెక్స్ట్ క్లాస్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్ కోనీస్ థీరం, కాన్సెప్ట్ ఆఫ్ రొటేషన్ గురించి మనం నేర్చుకోబోతున్నాం, చెప్పుకుంటాం. థ్యాంక్ యూ.